అందరికీ నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 11వ తేదీ తర్వాత మీటింగులు పెట్టుకోబోతున్నారు. పార్టీ లీడర్స్తోనా, ఎమ్మెల్యేలతోనా, కార్యకర్తలతోనా, రకరకాల ప్రజా సంఘాలతోనా ఎవరెవరితోనూ మీటింగులు పెట్టుకోబోతున్నారు. ఆయన బయటకు రాబోతున్నారు అని ఒక వార్త బయటకు వచ్చింది. సరే 11 తర్వాత పెడతారా, 12 తర్వాత పెడతారో కానీ మీటింగులు పెట్టుకొని అంటే బీఆర్ఎస్లో ఉన్న ఆలోచన ఏంటంటే రేవంత్ రెడ్డికి 9 నెలల టైం సరిపోయింది. ఒకవేళ కేసీఆరే కనుక ముందు అందరిలాగానే ఇప్పుడు ప్రతిపక్ష నేతలు హరీష్ రావు, కేటీఆర్, లేకపోతే బీజేపీ నేతలు కొంతమంది అట్లా మాట్లాడుతున్నట్టు కేసీఆర్ కనుక మాట్లాడితే ఇప్పటికే కేసీఆర్ మీద బురద జల్లే వాళ్ళు చూసిన ఆయనకు ఆగుతలేదు 10 సంవత్సరాలు పాలించండు అని. కాబట్టి ఆ విమర్శలు రాకుండా ఆయన కొంత టైం తీసుకున్నాడు. ఇప్పుడు టైం వచ్చింది, 9 నెలలు అయిపోయింది. 9 నెలల తర్వాత ప్రజలకు కాంగ్రెస్ పాలన అంటే ఏదో అర్థమైంది. కాబట్టి కేసీఆర్ రాబోతున్నాడు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్న ఒక వివరణ. నేనేమడుతున్నా అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కు అవకాశం ఇస్తాడా? అసలు కేసీఆర్ బయటకు వచ్చి ఇప్పుడు దీని మీదంతా పోరాటం చేసే అవకాశం ఇస్తాడా? ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీకైనా ఏ ప్రతిపక్ష పార్టీకైనా గవర్నమెంట్ ఫెయిల్యూర్సే వాళ్ళు తీసుకొని జనాలకు పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏమేమి వాళ్ళు చెప్పినవి చేయలేదో, లేకపోతే ఎక్కడెక్కడైతే ఫెయిల్ అయినరో అవన్నీ భర్తీ చేసారనుకో కేసీఆర్ బయటకు వచ్చే అవకాశమే లేదు. కేసీఆర్కు తిరిగే అవకాశమే ఉండదు. ఆయన మీరు మొత్తం ఫుల్ఫిల్ చేస్తే ఇంకా కేసీఆర్ తిరిగి ఏం చేస్తారు? కేసీఆర్ జనాల దగ్గర పోతే జనాలు ఏమంటారు? మాకు ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందని అంటారు కదా. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు కేసీఆర్ వస్తారు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారంటే అంతకుముందు నల్గొండలో సభ పెడతారు అనగానే సాగర్ నీళ్ళు వదిలేసినారు. లేకపోతే బీఆర్ఎస్ లీడర్ అందరూ అటు కాళేశ్వరం పోయి డెడ్ లైన్ పెట్టి మీరు పలానా డెడ్ లైన్లో మీరు మోటార్లు చాలు చేయకపోతే మేమే వచ్చి రైతులతో వచ్చి ముట్టడిస్తాం, కాళేశ్వరం ముట్టడిస్తాం, మేమే వదులుతాం అనగానే అక్కడ నంది పంప్ హౌస్ నుంచి నీళ్ళు వదిలినరు, ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్ళు ఎత్తిపోసినరు. ఇట్లా చాలా ఉదాహరణలు చెప్తున్నారు. కేసీఆర్ వస్తాడు అంటే ఈయన పని చేస్తాడు రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా ఆ పని చేసి పెడతాడు, జనాలకు లాభం అవుతుంది. సరే కేసీఆర్ వస్తే ఎందుకు రాకపోతే ఏంటంటే కేసీఆర్ వస్తున్నాడు అంటే ప్రభుత్వం పని చేస్తే అది జనాలకు లబ్ధి చేకూరుతుంది. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కి ఆ ఛాన్స్ ఇస్తారా? ఎందుకంటే ఆయన చాలా పనులు నేను చేయాల్సినాయి. ముందు రైతుల సబ్జెక్టు మీద కేసీఆర్ వద్దాం అనుకుంటున్నాడు. రైతుల సబ్జెక్టు, రైతు భరోసా, రుణమాఫీ, ఇట్లాంటి అన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ముందు రుణమాఫీ గురించి మాట్లాడదాం మనం. రుణమాఫీ ఈ 1,00,000 వరకు అన్నారు, 1,50,000 వరకు అన్నారు, తర్వాత 4 లక్షల మందికి 2 లక్షల వరకు అన్నారు. అది కూడా నో క్లారిటీ. వీళ్ళు ఇస్తున్న 18,000 కోట్ల రూపాయలలోనే కేవలం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు రీచ్ అయినాయి. ఇంకా 7,000 కోట్ల రూపాయల పైన రైతులకు డబ్బులు రీచ్ కాలే, రైతులకు పోలే డబ్బులు. సరే దానికి 1,00,000 ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, బ్యాంకుల్లో ప్రాబ్లమ్స్ అంటున్నారు, పాన్ కార్డు, ఆధార్ కార్డు అంటున్నారు, ఆధార్ కార్డు పాస్బుక్ అంటున్నారు, ఇట్లా రకరకాల రీజన్స్ చెప్తున్నారు. ఇంకా 2 లక్షల రుణమాఫీ అంటే అంత ఎలిజిబుల్ ఉండి ఆల్రెడీ లిస్టులో పేరు వచ్చిన వాళ్ళు కూడా చాలామందికి రుణమాఫీ కాలేదు. అట్లాంటి వాళ్ళు మిగిలిపోయినారు. ఒకవేళ వీళ్ళు 22 లక్షల మందికి ప్లస్ 18,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అనుకుంటేనే, 18,000 కోట్ల రూపాయలు ఇవ్వాలనుకుంటేనే వీళ్ళు అనుకున్నట్టు కనీసం 40% అన్న రుణమాఫీ రీచ్ అయ్యేది. ఇంకా వీళ్ళు 10,000 మందికే ఇచ్చి ఇంకా 10,000 కోట్లే ఇచ్చి ఇంకా 8,000 కోట్ల రూపాయలు పోలేదు అంటే ఆల్మోస్ట్ ఒక 20-25% మించి రుణమాఫీ కాలేదు. వాళ్ళందరూ కూడా చూసినాం, మనమంతా రోడ్ ఎక్కిర్రు, ధర్నాలు చేసిర్రు, అన్నీ చేసిర్రు. కాబట్టి ఈ రైతుల సబ్జెక్టు రుణమాఫీ కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ విషయంలో ఇప్పటివరకు ఇచ్చిన 22 లక్షల మందికి కాదు, మేము ఇంకొక 9 లక్షల మందికో 10 లక్షల మందికో ఇస్తాం, పలానా డేట్ ఇస్తామని చెప్తే బహుశా కేసీఆర్ టూర్కు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. రేవంత్ అదే చెప్తున్నా, కేసీఆర్ టూర్కు రేవంత్ చెక్ పెడతారా అని అడుగుతున్నా నేను. ఇక రైతు బంధు, రైతు భరోసా ఉంది. వానాకాలం పంటకు రైతు భరోసా అయ్యలే ఈ సీజన్కి, అసలు రైతు భరోసానే కాలేదు. రైతు భరోసా ఇవ్వలేదు కాబట్టి అదొక ఛాన్స్ కేసీఆర్కి. రైతు భరోసా ఇవ్వలేదు, పోతే జనమంతా వస్తారు, రైతు భరోసా ఇవ్వలేదని చెప్తారు, అదొక పెద్ద వ్యవహారం జరుగుతుంది, ఒక పాలిటిక్స్. కానీ ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అంతలోపే రైతు భరోసా ఇచ్చిన అనుకోండి, కేసీఆర్ బయటకు వచ్చే లోపే రైతు భరోసా ఇచ్చిన అనుకోండి, రైతులకు మేలు చేకూరుతుంది, రైతులకు మంచి జరుగుతుంది. ఎందుకంటే వానకాలం కూడా ఆల్మోస్ట్ ఇంకొక 20 డేసే ఉంది, అయిపోయింది వానకాలం. ఇది ఎంత చివరి వానలు ఇవన్నీ కూడా మనకు. ఇంకా ఇంతకు మించి పడితే కూడా చెడుగొడు వానలు పడతాయి మళ్ళీ. కాబట్టి వానకాలం అయిపోతుంది. వానకాలం అయిపోతున్నప్పుడు కూడా రైతు బంధు, రైతు భరోసా చేయకపోతే రైతులకు కోపం ఉంటుంది కదా. ఎందుకు ఉండదు? ఇస్తామని చెప్పి ఒకవేళ మీరు ఇయ్యము, అసలు మాకు ఆ స్కీమే లేదు అంటేనేమో ఆలోచన వేరే ఉంటుంది రైతులది.
కానీ మీరు ఇస్తామని చెప్పారు. వాళ్ళు 5,000 రూపాయలు ఇస్తే మీరు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. కాబట్టి ప్రతి రైతు ఆశపడతాడు. సేమ్ టైం రైతు పెట్టుబడి కోసం ఇప్పుడు ఎక్కడెక్కడో ఇండస్ట్రీకి తీసుకొచ్చుకున్నారు, ₹2 ఇండస్ట్రీకి, ₹3 ఇండస్ట్రీకి తెచ్చుకున్నారు సేట్ల దగ్గర. మీరు ఆ పైసలను బ్యాంకులు వేస్తే కనీసం ఆ సేటుకు మళ్ళీ కట్టవచ్చు, ఇంట్రెస్ట్ కొద్దిగా మీద పడుతుంది, పడుతుంది అని అనుకుంటారు రైతులు. కాబట్టి ఒకవేళ మీరు రైతు భరోసా కనుక కేసీఆర్ టూర్ కన్నా ముందే ఇచ్చారనుకోండి, కేసీఆర్ వచ్చినా కూడా రైతులు రారు. అప్పుడు కేసీఆర్ టూర్కు చెక్ పడే అవకాశం ఉంటుంది కదా. ఇక బోనస్ అన్నారు. ఆ బోనస్ గురించి పెద్ద లొల్లే నడుస్తుంది. బోనసు మీరు ఎంతైనా వడ్లు పండించుకోండి, బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు వచ్చి కేవలం సన్న వడ్లకి ఇస్తామంటున్నారు. దానిలో ఒక 32 రకాల మోడల్స్ను చెప్తున్నారు. ఓన్లీ ఈ పంటలు వేస్తేనే మేము ఈ సన్న వడ్లకు మాత్రమే ఇస్తామంటున్నారు. ఆ సన్న వడ్లకు 500 రూపాయలు ఇస్తామంటున్నారు బోనస్ క్వింటాల్కి. అదొక పాయింట్. కేసీఆర్కి అందొచ్చే అదొక పాయింట్ కదా. కేసీఆర్ వచ్చినప్పుడు వచ్చే లోపే మీరు ఈ ప్రకటన మేము అందరికి ఇచ్చేస్తాం, అవసరం లేదు, రుణమాఫీ చేసినట్టు కాకుండా, రైతు భరోసాలా కాకుండా మేము ఇది మొత్తం ఇచ్చేస్తాం, అందరికీ ఇచ్చేస్తాం, అందరికీ ఏ పంట ఏదైనా వేసుకొని వరి పంట అన్ని రకాల పంటలకు మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఒక ప్రకటన చేసినారు గవర్నమెంట్కి వెళ్ళి. కేసీఆర్ రానికి ఛాన్సే లేదు. ఇప్పుడు కేసీఆర్ రావాలా వద్దా అని డిసైడ్ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారే. ఇక పెన్షన్ కూడా ఒకటి ఉంది పక్కన, రైతుల గురించే కాదు. పెన్షన్ అంటే రైతులు కూడా ఉంటారు పెన్షన్లో. రైతులు కూడా చాలామంది పెన్షన్స్ ఉంటారు. వాళ్ళకు 2,000 రూపాయలు ఇస్తున్నారు, 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు మీరు. ఇప్పటికి 9 నెలలు అయిపోయింది. ఒక్కొక్క పెన్షన్దారునికి గవర్నమెంట్ 18,000 రూపాయలు బాకీ పడరు. సరే, ఆ బాకీ తర్వాత చేతురు, ఆ బాకీ ఇస్తారో ఎవరో మీ ఇష్టం. కనీసం ఈ నెలకెళ్ళి మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు అనుకోండి, కేసీఆర్కి నో ఛాన్స్. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది ఈ మంత్కి వెళ్ళి ఇచ్చేస్తున్నామని లెక్కలు తీసారు అనుకోండి, కేసీఆర్కి నో ఛాన్స్. కేసీఆర్ బయటికి రావాలా వద్దా అని డిసైడ్ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారే. ఆయన ఊరికి ఖమ్మానికి రాలేదు, ఎక్కడ పోయిండు, ఫామ్ హౌస్లో వండుకున్నాడు, ఆడ వండుకున్నాడు, ఈడ వండుకున్నాడు, ప్రతిపక్ష నేత ఉన్నాడా లేదా సందర్భం లేకుండా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఆయన మీరు అన్నీ చేస్తే నిజానికి కేసీఆర్ రావాల్సిన అవసరమే లేదు. మీరు అన్నీ చేసిన అనుకోండి కేసీఆర్ రావాల్సింది. ప్రతిపక్ష నేత వచ్చి చేసేది ఉంటుంది. ఇప్పుడు ఖమ్మం ఫ్లాట్స్ ఉన్నాయి, ఖమ్మం ఫ్లాట్స్లో కేసీఆర్ పోతాడు, ఏం చేస్తాడు, నలుగురు చూస్తాడు, వస్తాడు. అధికారులు ఏమైనా ఆయన ఎమ్మడి ఉంటారా? ఆయన చెప్తే అధికారులు వింటారా? కలెక్టర్కి చెప్పి కలెక్టర్ గారు మీరు ఇది మొత్తం ఎత్తేయండి అంటే వింటారా? కలెక్టర్ వింటాడా? వినడు కదా. అధికార పార్టీ సీఎం మంత్రులు చెప్తే వింటారు అధికారులు. కేసీఆరో, కేటీఆరో, హరీష్ రావో ఎవరో చెప్తే వినరు. ఈవెన్ కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి లేకపోతే బండి సంజయ్ చెప్తే కూడా వినరు ఇక్కడ అధికారులు. ఇక్కడ అధికారంలో ఉన్న వారి చేతుల్లో ఉంటారు. వాళ్ళు చెప్తే వింటారు. వాళ్ళ ఆదేశాలు తూచ తప్పకుండా వాళ్ళు అమలు చేస్తారు. కాబట్టి కేసీఆర్ ఖమ్మం పోయి చేసేది ఏం లేదు. ఖమ్మం వాళ్ళ పార్టీ పోయింది, వాళ్ళ పార్టీ నేతలు పోయినరు. ఈవెన్ హరీష్ రావు గారు అయితే ఎన్నో లారీలు అంటే 20 లారీలో 22 లారీల సరుకులు పంపిస్తున్నారు. బియ్యము, పప్పు, ఉప్పు, వాళ్ళందరికీ నూనెలు. నాకు తెలిసి అన్ని లారీలు సౌదా హరీష్ రావు గారు పంపిస్తున్నారంటే, హరీష్ రావు గారు అంటే అది బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపిస్తున్నారు వాళ్ళు. ఇప్పటిదాకా ఏ కాంగ్రెస్ పంపలే, బీజేపీ పంపలే, ఇక కాంగ్రెస్ అయితే అసలు పంపలేదు. అసలు ప్రభుత్వం నుంచి పంచాల్సిన కూడా పంచలేదు. ప్రభుత్వం నుంచి, పార్టీగా కాదు, కాంగ్రెస్ పార్టీగా ఏం పంచలేదు. ప్రభుత్వ పరంగా కూడా మీరు జనంలో మైనస్ అయింది. ఖమ్మం ఫ్లడ్స్ అంతా కూడా ప్రభుత్వానికి ఒక మైనస్ అయింది. ఇది ప్రభుత్వం ఆదుకోలేకపోయిందన్న అసంతృప్తి ఖమ్మం ప్రజలు మిగిలిపోయింది. మీరు మిగిలిచ్చినారు. అట్లా బీఆర్ఎస్ పార్టీ కనీసం కొన్నైనా పంపించగలుగుతున్నారు. మీరు కరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా చేసిన అనుకోండి, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన అనుకోండి, ఈ రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన అనుకోండి, కేసీఆర్ బయటకు రావాల్సిన అవసరమే లేదు. బయటకు వస్తే కూడా రైతులు కూడా ఆదరించరు. కేసీఆర్ బయటకు వస్తున్నాడు అంటున్నాడంటే సమ్ వెపన్స్ కేసీఆర్ దొరికినట్టే కదా, మీరు ఇచ్చినట్టే కదా వెపన్స్. మీరు కరెక్ట్గా లేకపోతేనే కదా ప్రతిపక్షానికి అవకాశం దొరికేది. మీరు అమలు చేయరు, కానీ ఎవరు పర్యటన చేయొద్దు, ఎవరు సోషల్ మీడియాలో పెట్టొద్దు, ఎవరు చెప్పొద్దు, ఎవరు అడగొద్దు. ఈ పాలసీ కాంగ్రెస్కి మంచిది కాదు. ఇది జాతీయ పార్టీగా కూడా మంచిది కాదు. ఎందుకంటే పొద్దుగాలు వేస్తే ఏముంటుంది, ఈడ జైలు వేస్తే తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా చేస్తారు వాళ్ళు. మీ పార్టీ ఇజ్జత్ దేశవ్యాప్తంగా పోతుంది అప్పుడు. కాబట్టి అవిది కాదు. కేసీఆర్ రావాలా వద్దా డిసైడ్ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారు ఏం డిసైడ్ చేస్తారనేది ఆయన ఇష్టం. ఆయన రేపు 11వ తేదీ నుంచి మీటింగ్లు పెట్టుకొని వస్తా అంటున్నారు. ఆయన రాకూడదు అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీలు, జనాలకున్న కష్టాలు, ఇంకా ఏమేమి చేస్తారో అవన్నీ తీరిస్తే కేసీఆర్ రావాల్సిన అవసరమే ఉండదు. కేసీఆర్ రావాలన్నా వద్దనేది రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.